నమస్కారం అండి. నమస్కారం అండి. మీ గురించి నాకేమీ తెలీదు. డైరెక్ట్‌గా మనం ఇప్పుడే కలవడం. అవునండి. సో, ఒక్కసారి మీ గురించి, అలాగే ఇక్కడెలా మీరు కనెక్ట్ అయ్యారు? ఏ విధంగా ఇంతవరకు రాగలిగారంటే ఏం చెప్తారు? నా పేరు కోగంటి సదాశివరావు. మా అమ్మ, నాన్నమ్మలు పెట్టిన పేరు. ఋషి తండ్రి పెట్టిన పేరు జమదగ్ని జన ఋషి. సో, నాకు ఇంతటి స్థాయిని వారిచ్చారు. నేను సుమారుగా 25 సంవత్సరాల క్రితం వారికి పరిచయం. ఓహ్! విశాఖపట్నంలో వారు యోగా క్లాసులకి చెప్పడానికి వచ్చినప్పుడు నేను వారిని వెతుక్కుంటూ వెళ్ళి కిటికీలో నుంచి చూశాను. వారు చెప్పే సైన్సు, పౌరాణికం, మన శ్వాసల వలన మన అన్ని అవయవాలు ఎలా పనిచేస్తాయి, ఆ వ్యవస్థ తీరు, ఆ క్రియాయోగా ఈ సృష్టికి అసలు ఎలాగ వచ్చింది, అదేవిధంగా ఈ మనకి సైన్సు గురించి, స్పేస్ గురించి, విశ్వం, విశ్వాతీతం, పరమాత్మ సత్యం అన్నీ ఆ క్లాస్లో కిటికీలో నుంచే చూసి విన్నాను. అద్భుతమైన మనిషి ఇన్నాళ్ళకి నాకు దొరికాడు. సో ఈయన దగ్గర ఉండాలి అని చెప్పి నాకు అనిపించి ఆయన బయటకు వచ్చే వరకు వెయిట్ చేశాను. ఆ క్లాస్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. నన్ను చూస్తే నన్ను అడిగారు, ఏం బిడ్డ అంటే, నేను ఈ విధంగా వచ్చానంటే, ఇప్పుడు ఒక రోజు అయిపోయింది, ఇప్పుడు నేను క్లాస్కి తీసుకోను, నెక్స్ట్ వీక్ పలానా దగ్గర ఉంటుంది, నువ్వు అక్కడికి రా అని చెప్పారు. అప్పటి స్థితి కూడా నేను ఏ ప్యాంట్ వేసుకున్నాను, ఏ పెన్ ఎలా వచ్చానో, ఇన్షర్ట్ ఎలా చేసుకున్నానో అవన్నీ చిత్రం గీసి ఇప్పటికి నాకు ఇస్తారు. పలానా బ్లూ పెన్ పెట్టావు, పలానా టై వేసి నువ్వు ఇలా వచ్చావు అక్కడికి. అప్పటికి మీ వయసు ఎంత సార్? అప్పటికి నాది సుమారుగా 35 ఇయర్స్ అండి. ఇప్పుడు నేను 67లో ఉన్నాను. నేను రిటైర్డ్ నేవీ సివిలియన్ ఆఫీసర్ని, ప్లానింగ్ డిపార్ట్మెంట్, నేవల్ డాక్యార్డ్లో. నాకు యోగా అంటే చాలా ఇష్టం. అనేక మంది గురువులకి మా నాన్నగారు పోవటం వలన అనేక మంది గురువుల్ని వాళ్ళ ప్రసంగాలు వినేవాడిని, కానీ వాళ్ళని కలిశాను, కానీ ఎవరు నాకు నచ్చలే. ఇది ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకో నాకు తెలియదు. పెద్ద పెద్ద స్వాముల దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ చూసి వచ్చేసేవాడిని. ఎవరు ఆత్మీయంగా మన గురించి చెప్పిన వాళ్ళు ఈయన చూసినప్పుడు మాత్రం నాకెందుకో సరైన పర్సన్ ఇన్నాళ్ళకి మనకు దొరికారు, వీరి దగ్గర ఉంటే చాలు అని అనిపించేది. ఎప్పుడు నన్ను ఎక్కడ చూసినా సన్నిహితంగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు. నన్ను చూడంగానే వారికి ఏమనిపించేదో ఏమో, మొన్న చెప్పారు, నీది 90,000 జన్మలు ఎత్తిన ఇది, మా దాంట్లో అన్నిటిలోకి నీదే ఎక్కువ జన్మలు, ఎంతో పాపాలు చేస్తే తప్ప అన్ని జన్మలకు రారండి. అలాంటి నన్ను సంస్కరిస్తే సమాజంలో చాలా మందిని సంస్కరించినట్టు అవుద్దని ఆయన ఎంచుకున్నారు. మొన్న చెప్పారు అది. ఆ విధంగా ఆ సంస్కరణ అవన్నీ కూడా ఋషి తండ్రి వల్ల నాకు వచ్చినాయి అని నేను అనుకుంటున్నానండి. యోగ్యత, అర్హత ఇవన్నీ కూడా వారు నాకు ఇచ్చారు. ఈ స్థాయికి వచ్చారంటే వారి బోధలు అర్థం చేసుకోవటమే ఎంతో అద్భుతమైన ఇదండి. ఏదైనా బోధ చదివితే ఆ రోజు బాగా అర్థమైతే నాలో అన్నీ ఉత్తేజపడి ఆ రోజు ఎంత పని చేస్తానో నాకు తెలియదు. నవ్వుతూ ఉంటాను ఎప్పుడు కూడా. అద్భుతమైన ప్రక్రియ అండి. అంత గొప్ప మహామనిషి ఆయన. అలాగా నాకు పరిచయం 25 సంవత్సరాల క్రితం మా తండ్రి. అంటే మీరు ఆయన ద్వారా, ఆయన గురించి మీకు తెలుసు కాబట్టి, ఆయన ద్వారా ఆయన చెప్పిన మాటలు లేదా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, వీరు అన్నీ పంచాలి, మీరు శ్రమించండి, శ్రమ, తపన, ధర్మం అనేది మన హైందవ పద్ధతి. అది అంతరించిపోతున్నాయి. స్వార్థం, అహం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అవి మళ్ళీ మన సనాతనానికి వెళ్ళాలి, మన హైందత్వం సనాతనానికి వెళ్ళాలి. ఈ పిల్లలకి ఇప్పుడు అవి ఉంటూనే అవన్నీ తీసేయమని చెప్పలేము. ఇవి మంచి అని చెప్తే ఏదో ఒక రోజుకి మన ధర్మాలు వాళ్ళు గుర్తిస్తారు, మనది మనం చేసుకుంటా పోవటమే అని వారు చెప్పారండి. వారి అంశాల్లో నాకు బాగా నచ్చింది సంప్రోక్షణ అండి. ఇప్పుడు జరుగుతూ ఉంది సంప్రోక్షణ. అద్భుతమైన ప్రక్రియ. ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరగదు. ఒక ఋషి వచ్చిన వారి తాలూకా ఈ శరీరానికి 2 విధాలుగా ఈ శరీరం వచ్చిందండి. ఒకటి మన వంశపారంపర్యంగా వచ్చిన జన్మలు. ఇందులో ఇంటర్నల్గా మనకు ఆత్మ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. పరమాత్మ సత్యం దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఈ ఆత్మ గత జన్మలో వేరే శరీరం, అంతకుముందు జన్మలో ఇంకా శరీరాలు దాటుకుంటూ వచ్చింది. ఆత్మ జన్మలు ఉన్నాయి, ఈ వంశపారంపర్య శరీర జన్మలు మన దాంట్లో ఉన్నాయండి. 2 మిళితాలు. ఆ ఆత్మ జన్మలే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అవి చాలామందికి తెలియవు. ఒక్కొక్కళ్ళు 10th వరకు బాగా చదువుతారు, అక్కడి నుంచి డల్ అవుతారు. 10th వరకు చదవని వాళ్ళు అక్కడి నుంచి
అంటే ఆ టైంలో ఆ జన్మ యాక్టివేట్ అవ్వటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అదొక పెద్ద వివరణ అండి. ఓకే. ఈ రెండు ఈ ఆత్మ జన్మల నుంచి సంప్రాప్తించినవి, అలాగే వంశపారంపర్యంగా వచ్చిన జన్మల నుంచి సంప్రాప్తించిన పాపాలు వీరు సంప్రోక్షణ విధానం ద్వారాగా మొత్తం శుద్ధం చేయబడతాయండి. అంటే మనం ప్యూర్ అయిపోయి ఆ పరమాత్మలో అలా కలవాలి. యాక్చువల్గా మన ప్రతి ఒక్కళ్ళ విశ్వాసం ఉన్నాళ్ళు, అది సాధకులకి ప్లస్ వారిని విశ్వాసం పొందిన వాళ్ళకి అర్థం అవుద్దండి. చాలామంది మాకు అర్థం కాలేదంటే ఏం కంగారు వద్దు, చిట్ట చివరి శ్వాస మీ భూమి మీద ఉన్నవాళ్ళప్పుడు మీకు ఇవి గుర్తొస్తాయి. అన్నీ కూడా ఈ తండ్రి దగ్గరికి వెళ్ళటం వలన మనం ఈ విధంగా శుద్ధం అయిపోయి పరమాత్మ సత్యంలో కలుస్తున్నామని తెలుస్తుందండి. అది వారు 3 రకాలుగా చేస్తారు. ఒకటి తులసి జలంతో కనబడకుండా ఆ తులసి జలం కింద అందరి మీద పడేటట్టు చేస్తారు. 2 ధ్వని ద్వారా అండి, వాయు ద్వారాగా చేయాలి. ఆ జే గంట, శంఖానాదం, ఘంటానాదం వారి శరీరంలో ఏ నిల్వలు లేకుండా అవి చేస్తూ ఉంటారండి. ఆ తండ్రి చేసేటప్పుడు మాకు చాలా ఇదవుతూ ఉంటుంది. పాపం ఏమీ లేకుండా వారు అంతసేపు ఊదుతారు శంఖం. అది అద్భుతమైన నాదం అండి. ఈ 2 అయిన తర్వాత అగ్ని సంప్రోక్షణ. వారి హారతులు ప్రతిదానికి హారతి చూపిస్తూ ఉంటారు. హారతిని కళ్ళగద్దుకొని ఉండమంటారు. సందర్శకులందరినీ ఆ హారతి కళ్ళు మూసుకొని తెరుస్తూ ఉండి, అది మీ హృదయంలో నిక్షిప్తమయ్యేటట్టు చేసుకోండి. ఏ బాధ వచ్చినా వారిని తలంచుకొని అందులో హారతి వలన ప్యూరిఫై అయిపోయినట్టు మీరు అనుకొని ఆయనకి సమర్పించేయండి అని చెప్తుంటాం. ఈ 2 ఆకాశం భూమి సాక్షిగా జరుగుతుందండి. అది కాకుండా వారు అక్కడికి అక్షింతలు పంపిస్తారు. ఆ అక్షింతలు అందరి మీద వేసుకొని వారు తపస్సులో వాడిన కమండలము, ఆ తర్వాత జలం ఉంటుంది కదా ఆ పాత్ర, ప్లస్ వారు దైవంగా భావించబడుతున్న గాయత్రి, ప్లస్ 8,23,543 తపస్వీల పావుకోళ్ళు అంటారు కదా పాదాలు, అవి పంపిస్తారు. అవి ప్రతి ఒక్కరిని ఎలాగైనా ఈ బిడ్డలకి ఆ తపశ్శక్తి వారిలో వెళ్ళాలని అందరినీ తాకి నుదుటి ఆనిచ్చి ఆ తులసి జలాన్ని కళ్ళగద్దుకొని పంపిస్తారండి. అక్కడతో సంప్రోక్షణ అద్భుతమైన ప్రక్రియ. వచ్చిన వాళ్ళందరికీ నేను ఇవన్నీ చెప్పి పంపిస్తూ ఉంటాను. ఈ మధ్యన ఈ తపస్సు చైతన్యం వారి ఇంటికి వెళ్ళాలని వారు నానాళ్ళు ఆ జలధార తపస్సులో ఉన్నారు ప్రస్తుతం. ఆ జలధార తపస్సులో ఉన్నప్పుడు నాణాలు 24 గంటలు వారు దోషుడిలో పట్టుకొని ఆ నాణాలు ఈ సంప్రోక్షణలో పాల్గొన్న వాళ్ళందరికీ ఇస్తారండి. ఇది నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండదు. అన్ని చోట్లకి మనం డబ్బులు ఇచ్చి అన్నీ చేయించుకుంటాం, వారొక్కరికే. ఇక్కడ మాత్రం వారికే కాకుండా వారి కుటుంబానికి, వారి పూర్వీకులకు కూడా జరుగుద్దండి ఈ సంప్రోక్షణ. అంత అద్భుతమైన క్రియ. ఇది ఒకటండి. రెండోది పిల్లలు, చంటి పిల్లలకి 90 రోజులు పిల్లలకి 24 రోజుల నుంచి 90 రోజుల చంటి పిల్లల్ని రమ్మని చెప్తాం. అన్నీ ఉచితం ఇక్కడ. ఆ బిడ్డల్ని తీసుకురాగానే ఆ తల్లి అమ్మగారి ద్వారాగా వారిని ఎంత తపస్సులో ఉన్నా సరే ఆ బిడ్డలు రాగానే వారు లెగిసి ఆ బిడ్డను చూస్తారు. నామకరణం చేయమంటే వారిని చూడంగానే వారి తపస్సులోకి వెళ్ళి ఏ నామంతో పిలిగితే ఈ బిడ్డ నిష్ణాతుడవుతాడో గ్రహించి ఆ నామం పెట్టి, ఆ నామం పెద్దదిగా రాసి A8 సైజులో అది ఏంటి అర్థం వచ్చుద్ది అని రాస్తారండి. ఎక్కడో రేరు పిల్లలకి ఈ బిడ్డ ఏ ఫీల్డ్లోకి వెళ్తారో కూడా రాసేస్తారు. ఆ వారిని చూడంగానే వారి జన్మలన్నీ గ్రహించగలిగే శక్తి తండ్రికి ఉందండి. ఆ తర్వాత వారికి నుదుటి మీద, ఈ శిరస్సు మీద, నాభిలోను, వెన్నుముక స్పృశించి ఒక తైలం, వారు తయారు చేసిన ఒక తైలం వేస్తారండి. దాని ద్వారాగా వారి తలరాత ప్లస్ వంశపారంపర్యం నుంచి వచ్చే జన్యుపరమైన సంబంధిత వ్యాధులు ఏది రాకుండా మన బొడ్డు దగ్గర 72,72,72,227 ఉపనాడులు ఉంటాయి. వాటన్నిటిని చైతన్యపరచడానికి వారి బొడ్డు చుట్టూ నిమిరి ఆ తైలం వేస్తారు బొడ్డులో. ఈ 72 ఏంటి సార్? ఇవన్నీ కూడా వారు చెప్పిన బోధమ్మ. అవి సైన్స్ పరంగా కూడా నేను అడిగితే అన్ని ఉన్నాయండి, మేము కూడా గ్రహించలేము. వారి సూక్ష్మ ఇది ద్వారా వారు చూసి ఉండొచ్చేమోనండి. నేను డాక్టర్స్ని కూడా అడుగుతుంటా ప్రతిదీ. అలాగే ఈ వెన్నుముక్క వారి నిమరంగానే గత జన్మ తాలూకా పాప అన్నీ కూడా ఆత్మ తీసుకొస్తుంది కదా, వెన్నుముకలో నిక్షిప్తం చేసి ఉంచుద్దట. ఆ వెన్నుముక వారు స్పృశించి ఆ తైలం రాయంగానే మొత్తం వారిని శుద్ధం చేసేస్తుందండి. ఈ భారతీయ హైందవత్వానికి ఒక నిష్ణాతుడు తయారయ్యే విధంగా ఆ బిడ్డని వారు తయారు చేస్తారండి. ఇది అత్యంత అద్భుతమైనది. పిల్లలందరినీ మేము సుమారుగా 11,000 మంది బిడ్డల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక నామానికి అసలు పోలికి దగ్గర కూడా ఉండదండి.
రిపీట్ కాలేదు ఇప్పటివరకు. ఎంత అద్భుతమో చూడండి. తర్వాత 5వ నెలలో వచ్చిన గర్భిణి లోపల ఉన్న శిశువుకి ఇక్కడికి రాగానే ఆ నాన్నగారు కనెక్ట్ అవుతారట. వారిని అప్పటి నుంచే వారి సంరక్షణ తీసుకుంటారండి. ఇవన్నీ మాటలతోటి చెప్తే అవ్వదండి. మేము పక్క నుండి చూసి వాటితో పాటు మేము కూడా అనుభవించి ఆ గర్భిణిని చూడగానే మాకే ఒక నమస్కారం పెట్టాలనిపించింది. ఆ లోపల ఉన్న ఆ బిడ్డకి ఆ ఋషితోటి సమానం ఆ బిడ్డలందరూ కూడా. తపస్సు చేసే స్త్రీ, గర్భిణీ స్త్రీ. ఇవన్నీ మాకు ఆ సంస్కరణ ద్వారాగా లభించినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా అమ్మగారు ఒక ఎత్తు. నాన్నగారి కంటే ఎక్కువ సాధన చేస్తారు, కిందన్నీ వారే చూస్తారు. ఒకప్పుడు నాన్నగారి పక్కన ఉంటే మాకు వారు జరిగే క్రియలు ఇవన్నీ మాకు జరుగుతూ ఉంటే అంత ఇది మేము సాధించామండి. అమ్మగారి పక్కన ఇప్పుడు అలా కూర్చుంటే వారికి తెల్లవారు 1:30 నుంచి 3:30 వరకు సాధన చేస్తారు. అన్ని సాధనలు చేసి కిందకు వచ్చి మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. అలాంటి దంపతులకి మనం చేయలేము అలాగా. అలాంటి దంపతులకి సహాయం చేస్తే ఈ జన్మ చరితార్థం అవుద్దని చెప్పి వారి సంరక్షణ కోసం ఇది పలువురికి అందాలని మా తాపత్రయం అండి. ఇది వారి గురించి అమ్మ.